ఇక్కడ సమృద్ధి ఉన్నా లేకపోయినా అక్కడ సమృద్ధి కొరకు ప్రయాసపడాలి. ఎందుకంటే అది శాశ్వతమైంది. ఇక్కడ అవమానాలు, నిందలు, తృణీకారాలు, తిరస్కారాలైనా అక్కడ ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఘనతలు, గొప్పలు, డాబులు, దర్పాలు ఎన్నున్నా ఇక్కడి జల్లో అక్కడ అది పొందడానికి మనం సిద్ధమవ్వాలి. ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, అప్పులైనవి అని కొందరు, బలహీనత వచ్చిందని కొందరు, మాట అంటున్నారని కొందరు, ఉద్యోగం రాలేదని కొందరు, ఎంత కష్టపడ్డా డబ్బులు మిగలట్లేదని కొందరు, అమ్మాయికి పెళ్లి కాలేదని కొందరు, 24 సమస్యలు. ప్రతి హృదయంలో ఏదో ఒక బాధ. అందరు ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. నేను ఒంటరిని అయిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నా గోడు ఎవరు అర్థం చేసుకోవటం లేదు, నా హృదయంలో బాధ ఎవరు పట్టించుకోవటం లేదు, నా బ్రతికిలా అయిపోయిందని. ఇప్పుడు నేను చెప్పిన రకాలు కొన్ని, ఇంకా మరికొన్ని రకాలు. మొత్తానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాంతో కొంచెం ఫీల్ అవుతున్నారా లేదా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. నిజం చెబితే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఏ ఫీలింగ్ లేదు అన్నోళ్ళు చేయొద్దొద్దు. అసలు నాకు అట్లాంటి ఏం లేవు, అస్సలు నేను అన్నీ వదిలేసాను, నాకు అసలు ఏం లేవు అన్నోళ్ళు చేయొద్దొద్దు. కాదని నాకు కొన్ని విషయాల్లో వేదన ఉంది, కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటున్నానంటే చేయొద్దు. చూసారా, ఇప్పుడు యథార్థవంతులు అందరూ చేతులు ఎత్తారు. దేవుడు మిమ్మల్ని నిజంగానే దీవించుగాక, దీవించి ఈ పిచ్చి వదిలించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలే, ఏ పిచ్చి? ఇప్పుడు ఏ విషయంలో నువ్వు కృంగిపోయి, కుమిలిపోయి, గందరగోళం అయిపోతున్నావు, ఈ పిచ్చి నీకు వదిలించాలా? ఇది వదిలిపోవాలంటే నీ మనోనేత్రాలు వెలగాల. వెలిగినప్పుడు ఈయన పాడినట్టు నువ్వు పాడతావు. ఎవరు పాడినట్టు? కరములతో నంటారాని కన్నులకు గోచరముగాని పరమ ఫలముల్ మాకున్నప్పుడు సరకు గొనమి కడిలేములకు. ఏమంటున్నాడు?